రేపు ఉదయం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సామాగ్రి మరియు సిబ్బంది పంపిణీ జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందిని మరియు పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతోంది. మొత్తం 17 రూట్లను ఏర్పాటు చేసి 145 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ప్రశాంతమైన పోలింగ్ జరగడానికి నిర్మల్ పట్టణంలో 870 మంది పోలీసులు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు, వారికి కేటాయించిన రూట్లో వారు రేపు సాయంత్రం వరకు విధులు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. సార్ ఏఆర్ఓ ఎవరైతే కౌంటర్ ఇన్ఛార్జెస్ ఉన్నారో కూడా మెటీరియల్ తీసుకున్నట్టు కనిపించట్లేదు. సో మరి ఇమ్మీడియట్ గా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్. Number 1920 Dean Evo Ward number లోకల్ పరిచయస్తున్నారని చెప్పేసి మనం మాట్లాడడం ద్వారా కూడా బ్యాడ్ వెళ్తుంది. కాబట్టి ఈ పోలింగ్ లొకేషన్స్ ఉన్న సిబ్బంది కానీ, రోడ్డు మొబైల్ ఉన్న సిబ్బంది కానీ నేను చెప్పిన ఈ యొక్క రూల్స్ డోన్స్ కొన్ని ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, నా తోటి సిఐలు, సిబ్బంది ఒక 5 పాయింట్లు మనం చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని డ్యూటీలు చేసుకోవాలి. ఫస్ట్ వచ్చుడే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మనం క్యూ లైన్లో నిలబెడితే క్యూ లైన్ ఒక్కసారి ఒక 1 అవర్ మెయింటైన్ అయిందంటే ఆటోమేటిక్గా క్యూ లైన్ దానికదే ఈవినింగ్ వరకు మెయింటైన్ అయింది. నిర్మల్, ఖానాపూర్ 3 మున్సిపాలిటీస్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. బయట నుంచి కూడా కొంతమంది ఫోర్స్ వచ్చారు. సో మనము ఈ శివంగి టీము, తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులు వీళ్ళందరినీ కూడా ఈ బందోబస్తులో వాడడం జరుగుతుంది. సో బైన్సాలో కూడా మనము రూట్ మార్చ్ నిర్వహించాము, నిర్మల్లో రూట్ మార్చ్ నిర్వహించాము, ఖానాపూర్లో కూడా రూట్ మార్చ్ నిర్వహించాము. నిర్మల్కి సంబంధించి ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్ చూస్తారు, బైన్సాకి సంబంధించి రాజేష్ మీనా ఐపీఎస్ చూస్తారు, ఖానాపూర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి చూస్తారు. సో మనము నిర్మల్కోలో 234 పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాంట్లో మనము అన్నీ కూడా ఆల్మోస్ట్ క్రిటికల్ ఉన్నాయి, సెన్సిటివ్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ స్కేల్ అయితే ఉంటుందో ఆ స్కేల్ ప్రకారం మనం ప్రాపర్ బందోబస్తు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, పుకారులు నమ్మొద్దు. ఎలక్షన్స్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతాయి. దీనికి కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లు అన్నీ కూడా మన